ప్రసాదరావు నిజస్వరూపం తెలుసుకుని రామరాజు నర్మదకి క్షమాపణ చెప్పిన సాగర్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా ధీరజ్ని వదిలిపెట్టను అని ఇన్స్పెక్టర్ చెప్పినా ఇన్స్పెక్టర్ నుంచి అయితే మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్తామంటూ నర్మద ముందుకొచ్చి తనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా, కొంచెం గొంతెత్తి మాట్లాడేసరికి వద్దులే మేడం, ఏంట్రా నువ్వేనా ఆ మామిడికాయల బాక్సులు పెట్టింది అనేసరికి అవును సార్ అనగాని చెంప పగలగొట్టి కానిస్టేబుల్స్ అతన్ని రిలీజ్ చేయండి, అతని కారు కూడా తీసుకురండి, ఇతన్ని స్టేషన్లో పెట్టండి, మీరు ఎస్పీ గారికి ఏమీ చెప్పకండి మేడం అని చెప్పనగానే అలాగే వీళ్ళ వెనకాల ఎవరెవరున్నారో అందరికీ శిక్ష పడాలి, నేను ఆల్రెడీ మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడాను అనేసరికి కలెక్టర్ గారితో అనగానే అవును ఆయన నాకు బాగా తెలుసు అంటూ ఇంకా నర్మద చెప్పడంతో సరే మేడం నేను ఈ కేసు గురించి చూసుకుంటాను, మళ్ళీ మీ జోలికి రాను మేడం, తీసుకువెళ్ళండి అనగానే ఇంకా చందు వెళ్ళి కారు తీసుకొస్తాడు. అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో ఇంకా బుజ్జమ్మ తెగ సంబరపడిపోతుంది కొడుకు ఇంటికి వచ్చేసాడని. ఇంకా అలాగే అందరూ కూడా సంతోషపడుతున్న సమయంలో ధీరజ్ చెయ్యి పట్టుకుని మరీ తీసుకువెళ్ళి భద్రావతికి షాక్ ఇస్తుంది. చూసావా నా భర్తను బయటికి తీసుకురాలేను అని చెప్పారు, మీరన్నట్టుగానే కోర్టు మెట్లు ఎక్కక ముందే నా భర్తను ఇంటికి తీసుకొచ్చాను, అది నా భర్త మీద నాకున్న ప్రేమ అని చెప్పనగానే మీరు ధీరజ్ని నా నుంచి ఎంత దూరం చేయాలని చూస్తే నేను అంత దగ్గర అవుతాను, నా కంఠంలో ప్రాణాన్నైనా వదులుకుంటాను కానీ ధీరజ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనంటూ ఇంకా చాలా గట్టిగానే చెప్తుంది. ఇంకా ప్రేమైతే రా ధీరజ్, మనల్ని ఎవరు విడదీస్తారో చూస్తాను, వాళ్ళు నిన్ను ఇరికించాలని చూస్తే నేను యుద్ధం చేసైనా సరే ఆ సత్యభామ కృష్ణుడి వెనకాల ఉండి ఎలా యుద్ధం చేసి కృష్ణుడిని కాపాడుకుందో నేను నీ వెనక ఉండి నిన్ను కాపాడుకుంటానురా అని చెప్పి ఇంకా ధీరజ్ని కాస్త పట్టుకుని లోపలికి తీసుకొస్తారు. వల్లిని కాస్త హారతిమ్మని అడుగుతుంది. అది మామూలుగా కాదు, ఏ ఇంటి పెద్ద కోడలివి అంటూ మాట్లాడుతూ ఉంటావు కదా, ఏ నీకు ఆ మాత్రం బాధ్యత లేదా అంటూ ఇంకా బుజ్జమ్మ గట్టిగా అవ్వడంతో నేను కడుపుతో ఉన్నాను కదా అత్తయ్య, కడుపుతోనే ఉన్నావు, వేరే దేంతోనే లేవు కదా, కడుపుతో ఉన్న వాళ్ళు హారతి ఇవ్వకూడదని రూల్ ఏమీ లేదు, పైగా పెద్ద బరువు ఏమీ కాదది, వెళ్ళి హారతి తీసుకురా అని చెప్పనగానే వెంటనే హారతి తీసుకొచ్చి హారతి ఇచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా నీ ఇద్దరు కోడళ్ళ వల్లే సాధ్యమైందంటూ చెప్పడంతో తెగ సంతోషపడిపోతుంది బుజ్జమ్మ. అయితే ఇదంతా చూసిన వల్లి కుళ్ళుకుంటూనే ఉంటుంది. ప్రతి క్షణం కూడా వీవిడి ఈళ్ళనే మెచ్చుకుంటుంది. నీలో ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఉంటే నిన్నెలా మెచ్చుకుంటారు, నువ్వు చెప్పేది అబద్ధం చేసేది మోసం, వాళ్ళలో ఎలాంటి కల్మషం లేదు, ఎలాంటి తప్పొప్పులు లేవు, ధీరజ్ని కాపాడడానికి వాళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారో చెప్పారు కదా, దాన్ని బట్టయినా సరే నీలో మార్పు రావాలి, నీలో ఎప్పటికీ మార్పు రాదులే అనుకుంటూ ఇంకా సుక్కు ఇటు వల్లి వీళ్ళ నలుగురు గదిలోకి వెళ్ళిపోతారు. అమ్మోయ్ మిమ్మల్ని చెడగొట్టమని పంపించాను కదే, మరి అలా ఎలా వాడు దొరికేశాడు, ముందొకసారి దొరకపోతేనే నేను తప్పించమే, కానీ ఆ నర్మదా ప్రేమ మామూలు కాదు, వాడెనకాల పరుగులు పెట్టి పెట్టి మరి వాడిని పట్టుకుని చితక్కొట్టి మరీ తీసుకొచ్చారు. ఇంకా మేమేం చేయాలి, ఏం చేయడానికి అవకాశం లేదు, అందుకోసమనే ఇంకా మేము సైలెంట్గా ఊరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, లేదంటేనా ఇంకేమైనా ఉందా, వాడిని ఖచ్చితంగా వదిలించేసేవాళ్ళం, లేదంటే ధీరజ్ గాడు బయటికి వచ్చేవాడు కాదు, ధీరజ్ అక్కడ జైల్లో ఉండేవారు, వీళ్ళంతా ఇక్కడ బాధపడుతూ ఉండేవాళ్ళు, ఇదే సరైన సమయం అని మనం రైస్ మిల్కి వెళ్ళి సెటిల్ అయిపోయేవాళ్ళం అని చెప్పనేసరికి అవును నిజమే, కానీ అలా జరగలేదు, సరే సరే మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఖచ్చితంగా మా ఆయన ఊరుకోడు, ఎందుకంటే మీరు నాకు ఏయో చెప్పెట్టేస్తున్నారని, మీ చెప్పుడు మాటలు వినే నేను ఇలా ప్రవర్తిస్తున్నానని మా ఆయన అనుకుంటున్నాడు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అమ్మా ప్లీజ్ అంటూ మాట్లాడడంతో సరే సరే వెళ్ళిపోతాంలేమ్మా అని బయటికి వెళ్ళి అన్నయ్య గారు వెళ్ళొస్తాము అని చెప్పనగానే సరే జాగ్రత్తగా వెళ్ళి రండి అని వాళ్ళిద్దరూ కూడా
బయలుదేరిపోతారు. బయలుదేరిపోయేసరికి ఇంకిక్కడ వల్లి ఓ తెగ సతమతం అయిపోతూ ఉంటుంది. కడుపు విషయం బయట పడిపోతుందని, వాళ్ళంతా సంతోషంగా ఉన్నారని చూసి తట్టుకోలేకపోతుంది వల్లి అయితే. ఇంకా అలా ఉన్న సమయంలోనే ఇంకా ఇటు సాగరు ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా ఉంటారు. సాగర్ కరెక్ట్గా అప్పుడే బయట నుంచి లోపలికి వస్తూ ఉంటాడు. అందరూ హాల్లో కూర్చుని కిలకిలా నవ్వుకుంటూ ఉంటారు. నర్మద కూడా అక్కడే నిలబడి ఉంటుంది. ఏ నర్మదా అని చెప్పనేసరికి ఇలా రా అని చెప్పను కానీ ఏటో ఈయన గారికి ఏం అవసరం వచ్చిందో, ఎందుకు పిలుస్తున్నాడో నన్ను అనుకుంటూ ఇంకా పిలవడంతో సరేనని వస్తారు. వచ్చేసరికి ఏంటి సాగర్ ఎందుకు పిలిచావు అనగాని, ఏంటి వాళ్ళతో కూర్చొని ఓ తెగ నవ్వుకుంటున్నావు? వాళ్ళని నేను వదులుకోలేదు, నువ్వు వదులుకున్నావు. నువ్వు వేరే కాపురం పెట్టావు, నేను కాదు. నాకు వేరే కాపురం ఉండవలసిన అవసరం లేదు. నేను మా అత్తయ్య మామయ్యలతోటే ఉండాలని అనుకుంటున్నాను. నీ ఉద్దేశ ప్రకారం వేరే కాపురం కాబట్టి నేను విడిగా వచ్చాను అంతే తప్ప వాళ్ళతో తెగ తెంపులు చేసుకుని అయితే నేను రాలేదు, ఎప్పటికీ రాను కూడా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాక నా తల్లిదండ్రుల కంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఎంతో మంచి వాళ్ళు అని అనుకున్నాను. ఎందుకంటే మా నాన్న నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని నన్ను దూరం పెట్టాడు, నిన్ను దూరం పెట్టాడు. కానీ మీ నాన్న అలా కాదు, ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని నిలబడ్డ వ్యక్తులను అక్కడే గుమ్మంలోంచి బయటికి పంపించేస్తే వాళ్ళు ఎటు వెళ్తారు, ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళన మీరు బయటికి పంపించేయాలని అనుకోలేదు. పంపించేయకుండా ఇంట్లోకి తీసుకొచ్చి ఇంటి కోడలుగా నన్ను అభిమానించి ఎంతగానో ఆరాధిస్తున్నారు. అది అంకులు ఆంటీ గొప్పతనం. అదే మా నాన్న అయితే ఇంట్లోకి రానిస్తాడనుకుంటున్నావా? మా నాన్న అస్సలు రానివ్వడు. నిన్ను ఏదో చేస్తున్నాడు, నిన్ను మభ్యపెట్టి ఏదో చేయబోతున్నాడని క్లియర్గా అర్థమవుతుంది సాగర్. నీకు ఈరోజు తెలీదు మావయ్య గొప్పతనం, రేపన్న రోజున ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పటికే నువ్వు అన్న మాటలన్నీ కూడా మావయ్య గుండెల్లో గుణపాల్లా గుచ్చుకుని ఉంటాయి. అది నువ్వు గుర్తుపెట్టుకో. మా నాన్న నీకు ఈ రోజు ఏదో మంచి చెప్పేస్తున్నాడని, మంచివాడని, నీకు అంతా మంచే చెయ్యాలని అనుకుంటున్నాడని అనుకోవడం నీ భ్రమ. మా నాన్న ఎప్పటికీ కూడా అంత మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి కాదు. ఎప్పుడూ స్వార్థంతో ఆలోచించే మనిషి. ఎవరి మీదైనా పగ పెంచుకుంటే ఆ పగ తీర్చేకునే వరకు వదిలిపెట్టని మనిషి. నీతో ఏదో కలుస్తున్నాడు అంటే ఖచ్చితంగా మా నాన్న నీ ద్వారా ఎవరి మీదో కక్ష సాధించడానికే నీతో చేతులు కలిపి నిన్ను ముందుంచి మా నాన్న తన పగ తీర్చుకుంటున్నాడని నా మనసు కనిపిస్తుంది. తెలుసుకుంటావు సాగర్, అతి తొందరలోనే తెలుసుకుంటావు. మా నాన్న నిజ స్వరూపం తెలుసుకుంటే అప్పుడు నీకు అర్థమవుతుంది నిజంగా ఎంత పెద్ద తప్పు చేసావనేది. అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది నీకు అని చెప్పి ఇంకా నర్మద కాస్త చెప్పి బయటికి వచ్చేస్తుంది. ఏమైందక్క అని చెప్పాను కానీ ఎప్పుడు ఉండే పంతమే కదా, ఎప్పుడు ఉండే తంటానే కదా మీ బావతోటి అని చెప్పాను కానీ సర్లే ఎప్పుడు ఉండేదే కదా, రా బయట కొంతసేపు అలా తిరుగుదాం అని చెప్పి ఇద్దరు కూడా బయట గార్డెన్లో తిరుగుతూ ఉంటారు. సాగర్ గదిలో ఉన్నాడు కదా, గదిలో ఉన్న సాగర్కి నర్మదన్న మాట అంటే ఆలోచన వచ్చేటట్టు చేస్తుంది. నిజంగానే మా మామయ్య ఎలా చేశారా? ఒకప్పుడు నాతో మాట్లాడడానికే ఒప్పుకోని మనిషి ఇప్పుడు నా వెనకుండిదంతా ఎందుకు చేస్తున్నాడు? డబ్బు గురించి కూడా ఆలోచించట్లేదు. ఒకప్పుడు నేను నచ్చలేదు అని చెప్పిన మనిషికి ఇప్పుడు నేను ఎలా నచ్చుతున్నాను అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకిక్కడ ఆ ప్రసాదరావు కాస్త మందు తాగుతూ ఎంతో సంతోషంగా ఉంటాడు. సంతోషంగా ఉండేసరికి ఎందుకండి పట్టపట్టాలు తాగుతున్నారు అనగానే ఆనందం పట్టరానంత ఆనందంతో ఉన్నానే, నేను ఇంకా పగ తీర్చుకోవాలి అని మాట్లాడుతూ ఉంటాడు. ఎవరి మీదండి పగ? ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నారు? మీకంత పట్టరానంత సంతోషం ఏంటి, ఆనందం ఏంటి? ఆ ధీరజ్ గాడిని అరెస్ట్ చేశారంట కదా, వాడి తిక్క కుదిరింది, ఆ రామరాజు గాడి తిక్క కూడా కుదిరింది అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు వాళ్ళేం చేశారండి? వాళ్ళ గురించి మీరెందుకు అంత ఫీల్ అయిపోతున్నారు?
వాళ్ళ మీద మీ కక్ష ఏంటి? అసలు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఎవరనుకుంటున్నారు? మీ కూతురు వాళ్ళ అత్తయ్య, మామయ్య, మరుదులు, వాళ్ళ కుటుంబం. ఆ కుటుంబం మిమ్మల్ని ఏమన్నారు అనగానే అడుగడుగునా అవమానిస్తూనే ఉన్నారు. ఆ రామరాజుని నేను అంత ఈజీగా వదిలేస్తాననుకుంటున్నావా? అస్సలు వదిలిపెట్టను అని చెప్పనేసరికి, వదిలిపెట్టను అంటే ఏం చేద్దామని, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు మీరు? అసలు ఏ ఉద్దేశంతో అంటున్నారు మీరు? చెప్పండి, మీ ఆలోచన ఏంటి? మీ ఆలోచన విధానం ఏంటి అంటూ ఇంకా తన భార్య అయితే నిలదీసేసరికి, ఓసి పిచ్చి మొహమా, నేను ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నావు? ఆ రామరాజు మీద కక్ష సాధించడం కోసం అని చెప్పాను. కానీ ఏదంతా చేస్తున్నారు? రామరాజు అన్నయ్య గారి మీద మీరు కక్ష సాధించడం ఏంటి? అసలు మీరు ఆ అన్నయ్య మీద కక్ష ఎలా సాధిస్తున్నారు? ఏ రకంగా పగ తీర్చుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతుండగానే ఈలోపు సాగర్ కాస్త వస్తాడు. ఏ రకంగానా? సాగర్ని అడ్డు పెట్టుకుని అని చెప్పాను. కానీ ఆ మాట సాగర్కి వినబడి లోపలికి వచ్చేవాడు కాస్త గుమ్మం పక్కనే నిలబడిపోతాడు. సాగర్ని అడ్డు పెట్టుకున్నా? అవును, లేకపోతే ఆ సాగర్ ఏమన్నా నాకు ఇష్టమైనోడే ఏంటి? వాడిని ఎప్పుడైతే నర్మద పెళ్లి చేసుకుందో అప్పుడే వాడంటే నాకు అసహ్యం కలిగింది. మరి అల్లుడు గారికి ఉద్యోగం కొనుక్కోమని కావాలనే చేశా. ఆ రామరాజు నన్ను కొట్టడానికి చెయ్యెత్తుతాడా? వాడు నా కాలర్ పట్టుకుంటాడా? ఆ రామరాజు మీద పగ తీర్చుకోవడం కోసం ఎవరిని అడ్డు పెట్టుకోవాలా అనుకున్నాను. సరాసరి సాగర్ గాడు కనిపించాడు. సాగర్ గాడిని అడ్డు పెట్టుకుని రామరాజు మీద కక్ష తీర్చుకోవడం కోసమే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా 20 లక్షలు తీసుకురమ్మని చెప్పి, 5 లక్షలు మిల్లులోంచి తెచ్చుకోమని చెప్పి 25 లక్షలు ఇచ్చి ఉద్యోగం కొన్నాను. వాడు 20 లక్షలకే ఇస్తానన్నాడు. లేదు, 25 లక్షలు ఇస్తాడు. వాడు 25 లక్షలు తీసుకుని నువ్వు చక్కగా జీవితాన్ని గడుపు, ఆ ఉద్యోగం ఇచ్చేసే అని చెప్పి వాడికి 25 లక్షలు ఇప్పించాను. నాకు దగ్గర లేకనా? ఒక మాట అడుగుతాను, నా కూతురు కాపురం నిలబెట్టడానికి ఆ 25 లక్షలు ఇచ్చి నేను ఆ ఉద్యోగం కొనివ్వలేనా? కొనివ్వగల కెపాసిటీ నాకుంది, కానీ ఇవ్వను. ఎందుకంటే వాడు నా అల్లుడైతే కదా, వాడిని నేను అల్లుడుగా అనుకుంటే కదా. వాడెవడు? వాడికి నేను 25 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాలి? నేను ఆ 25 లక్షలు ఖర్చు పెడితే వాళ్ళ మధ్య ఎలా గొడవ రేకెత్తుతుంది? అందుకే వాళ్ళ మధ్య గొడవ రేకెత్తాలన్న ఉద్దేశంతోనే నేను ఆ 25 లక్షలు కూడా వాడినే అప్పు తెచ్చుకోమని చెప్పాను. ఆ అప్పు ఎలా అయినా రామరాజుకి తెలిసిపోతుంది. అలా రామరాజుకి తెలిసిపోతే సాగర్ని రామరాజు తిడతాడు. తిడితే రామరాజుకి సాగర్ దూరం అయిపోతాడు. రామరాజు ఏం చెప్పాడు? నా కొడుకులే నాకు బలమని చెప్పాడు కదా. అందుకే ఆ బలంలోంచి ఈ సాగర్ని దూరం చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే 25 లక్షలు వాడినే తెచ్చుకోమని చెప్పాను. లేకపోతే వాడంటే ఇష్టం అనుకున్నావా? వాడు ఎప్పుడైతే నర్మదని పెళ్లి చేసుకున్నాడో ఆ క్షణం నుంచి వాడంటే నాకు అసహ్యమే. ఎప్పటికీ వాడిని అల్లుడుగా నేను యాక్సెప్ట్ చేయలేదు. కేవలం రామరాజు మీద పగ తీర్చుకోవడం కోసమే అల్లుడు అంటూ వాడిని నెత్తినెక్కించుకుంటున్నాను. లేదంటే వాడి మొహం కూడా చూడవలసిన అవసరం లేదు. రామరాజు మీద కక్ష సాధించడానికి కేవలం వాడిని వాడుకుంటున్నానంతే. వాడిని అడ్డు పెట్టుకుని రామరాజు మీద నేను పగ సాధిస్తున్నాను. తప్పండి. పాపం తండ్రి కొడుకుల్ని మీరు అలా దూరం చేయడం చాలా పెద్ద తప్పు. తండ్రి కొడుకుల్ని దూరం చేయడం ఏంటి? వాడు నా కూతుర్ని దూరం చేసి రైస్ మిల్లులో మూటలు మూసుకునేవాడు నా కూతుర్ని లేపుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. మరి అలాంటిది వాడు నా కూతుర్ని నా నుంచి దూరం చేయలేదా? వాడి మీద నాకు కోపం ఉంది, పగ ఉంది. పైగా ఆ రామరాజు నా కొడుకులు ఏం చేసినా తప్పు లేదు అన్నట్టు మాట్లాడాడు. ఆ రామరాజు నన్ను కాలర్ పట్టుకుని మరీ నన్ను అంత మాట అన్నారు, ఇంత మాట అన్నారు అంటూ మాట్లాడేవాడు. అలా మాట్లాడేవాడిని నేను చూస్తూ ఊరుకుంటానా? వాడి మీద కక్ష తీర్చుకొనా? నన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను చూసే రకాన్ని కాదు కదా. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. అందుకనే ఆ రామరాజు బలం బలం అని అనుకుంటున్న 3 కొడుకుల్లో నా అల్లుడైన సాగర్ని రామరాజు నుంచి దూరం చేశాను. రామరాజు ఇప్పుడు కొడుకుని దగ్గరికి తీసుకోలేడు. పైగా రామరాజు కొడుకు కూడా రామరాజు దగ్గరికి వెళ్ళడు. అవకాశం దొరికినప్పుడల్లా రామరాజు మీద ఎక్కిస్తూనే ఉన్నాను.
అందుకే రామరాజుకేమో లంచం తీసుకుని ఉద్యోగం కొనుక్కున్నాడు కొడుకు అని కోపం. అలా రామరాజుకి కోపం రప్పించాలి అన్న ఉద్దేశంతోనే సాగర్ వద్దు వద్దు అంటూ ఎంత చెప్తున్నా కానీ నేనే సాగర్ని ఫోర్స్ చేసి మరీ డబ్బులు తీసుకురా అంటూ తెగ ఫోర్స్ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఉద్యోగం కొనుక్కునేటట్టు చేశాను. ఇప్పుడు ఇంటికి మధ్యలో గీత కూడా గీయించాను. ఆ ఇంట్లో ఏం జరిగినా వీడు అస్సలు పట్టించుకోడు, ఏదైనా సరే పట్టించుకోడు. శాశ్వతంగా వాళ్ళ నుంచి దూరం చేసేస్తాను. రామరాజు బలం అంటున్న వాడి కొడుకుని శాశ్వతంగా దూరం చేస్తేనే ఆ రామరాజు మీద నేను పగ తీర్చుకున్న వాడిని అవుతాను అంటూ ఇంకా మొత్తం ప్రసాదరావు తాగిన మైక్తులో తన భార్యకంతా కూడా చెప్తూ ఉండేసరికి ఇదంతా విన్న సాగరు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నా మీద ప్రేమతో నా భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఇంకా సాగర్ ఎంతగానో బాధపడతాడు. ఇంకా ఇంటికి నడుచుకుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు. వచ్చే దారిలో ఇంకా సాగర్కి తన తండ్రితో తను మాట్లాడిన తీరు ప్రతి ఒక్కటి కనిపిస్తూ ఉంటాయి. నేను మా నాన్నతో ఎంత మూర్ఖత్వంగా మాట్లాడానా, ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తించానా, మా నాన్న విషయంలో నేను ఎలా రియాక్ట్ అయ్యానా, తప్పు చేశాను, చాలా చాలా పెద్ద తప్పు చేశాను. మా నాన్న విషయంలో ఇంత దారుణంగా మాట్లాడతానని అస్సలు అనుకోలేదు. మా మావయ్య చెప్తుంటే ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నారు అని తెగ సంబరపడిపోయాను. కానీ ఆయన తన కోపాన్ని తన కక్షని తీర్చుకోవడం కోసమే నాతో ఇలా నన్ను ఒక ఆట వస్తువులా ఆడుకున్నారు అన్న విషయం నాకు తెలిసాక నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది. వెంటనే నాన్నను క్షమాపణ అడగాలి, కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి, ఆయన క్షమించే వరకు అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పి వెంటనే ఇంకా ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా అప్పుడే నర్మద గదిలో ఉంటుంది. రామరాజు కుర్చీలో కూర్చుని ఉంటాడు. సాగర్ అయితే వెళ్ళడంతోటే నాన్న అంటూ కాళ్ళు పట్టుకుంటాడు. ఏమైందిరా, ఏం జరిగింది అంటూ ఇంకా రామరాజు అప్పటి వరకు కొడుకు అంటే కొంచెం కోపంగా ఉన్న రామరాజు కాళ్ళు అట్టుకునేసరికి ఏమైంది నడపడా, ఏం జరిగింది అనగానే నా తప్పు నేను తెలుసుకున్నాను నాన్న, నేను ఎంత పెద్ద తప్పు చేశాననేది నాకు ఇప్పుడు తెలిసింది నాన్న. నీ విషయంలో నేను చాలా దారుణంగా మాట్లాడాను నాన్న. తండ్రివి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి మా కోసం నువ్వు ఎంతలా కష్టపడ్డావు అన్న విషయం కూడా నేను గుర్తు తెచ్చుకోకుండా నేను ఎంతో తప్పు చేశాను నాన్న. నేను ఎంత పెద్ద తప్పు చేశానో, ఎంత పెద్ద పొరపాటు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది నాన్న. నేను చేసిన తప్పు ఎప్పటికీ సరిదిద్దుకోలేంది. నా కన్నీళ్లతో మీ పాదాలు కడిగితేనే తప్ప నాన్న అని పిలవలేక మీ నాన్న అంటూ పెద్ద చిన్నోడిని, మీ ఆయన అంటూ అమ్మని ఎంతో హేళన చేశాను. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి అంటూ ఇంకా కాళ్ళ దగ్గర కూర్చునే రామరాజు చేతులను తన చెంపల మీద వేసుకుని ఇంకా కొట్టుకుంటూ ఉంటాడు. నడిపోడా వదలరా అని. కానీ లేదు నాన్న, నేను తప్పు చేశాను, కొట్టండి నాన్న, తిట్టండి నాన్న, నేను చేసిన తప్పుని నేను సరిదిద్దుకోలేను నాన్న, ప్లీజ్ నాన్న, దయచేసి నన్ను కొట్టండి నాన్న, తిట్టండి నాన్న అంటూ రామరాజు కాళ్ళు పట్టుకుని ఇంకా తన చేతులు పట్టుకుని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు సాగర్ అయితే. ఈలోపు నర్మద అందరూ కూడా వచ్చేస్తారు. ఇప్పుడు ఏమైంది, ఏం జరిగింది అనగానే ఇదంతా మా మావయ్య మీ మీదున్న కోపంతో నన్ను అడ్డుపెట్టుకుని చేశారు మావయ్య. ఆ విషయం నేను తెలుసుకోలేకపోయాను. నేను ఎంత పెద్ద తప్పు చేశాననేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది నాన్న. ప్లీజ్ నాన్న, మమ్మల్ని క్షమించండి నాన్న, ప్లీజ్ నాన్న అంటూ ఎంతగానో బ్రతిమాలుకుంటూ ఉంటారు. రామరాజు ఏం మాట్లాడు. ఇంకా వెంటనే నర్మద దగ్గరికి వెళ్ళి నాన్నను క్షమించమని చెప్పు నర్మద, నేను తప్పు చేశాను నర్మద, ప్లీజ్ నర్మద, నువ్వైనా నాన్నకు చెప్పు. సాగర్ తెలిసి తెలియక తప్పు చేశారు మావయ్య, క్షమించండి మావయ్య, ప్లీజ్ మావయ్య అంటూ నువ్వైనా నాన్నను క్షమాపణ అడుగు, ప్లీజ్ నర్మద, ప్లీజ్, నువ్వే నాన్నను బ్రతిమాలగలవు, నాన్నతో నువ్వే మాట్లాడగలవు, ప్లీజ్ నర్మద, ప్లీజ్ అని చెప్పనేసరికి ఇప్పుడు ఏమైంది అని చెప్పాను కానీ తప్పు తెలుసుకున్నాను. ఇదంతా మామయ్య కావాలని నాతో ఆడించిన నాటకం అని తెలుసుకున్నాను.
మామయ్య కావాలనే నన్ను అడ్డు పెట్టుకుని నాన్న మీద కక్ష సాధించడం కోసమే ఇదంతా చేశారని తెలుసుకున్నాను అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇప్పటికి అర్థమైందా నీకు మా నాన్న కుట్రేంటో? అవును, ఇప్పటికి అర్థమైంది. ఇప్పటికి తెలిసింది మామయ్య ఎంత కుట్ర చేశారో, ఎంత మోసం చేశారో ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నర్మదా, ప్లీజ్ నర్మదా, మామయ్యని నాన్నను క్షమాపణ అడుగుతున్నాను, క్షమించమని చెప్పు ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమాలేసరికి మామయ్య అనగాని, ఒక్క నిమిషం అమ్మా, ఏంటి నీ తప్పు నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకున్నాను నాన్న, తెలుసుకున్నాను. ఇంకెప్పుడు మిమ్మల్ని ఎదిరించి మాట్లాడను. మీకు ఇష్టమైతే ఆ ఉద్యోగం చేస్తాను, లేదంటే చెయ్యను నాన్న. మీరు ఏం చెప్పినా చేస్తాను నాన్న. నేను రామరాజు కొడుకులానే ఉంటానే తప్ప నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండాలని అనుకోవట్లేదు నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నన్ను క్షమించండి నాన్న, ప్లీజ్ నాన్న అంటూ ఎంతగానో కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతూ ఉంటాడు. నీలో ఈ మార్పు రావాలని నేను కోరుకున్నాను. కష్టపడి సంపాదించకపోయినా డబ్బులు ఇచ్చైనా సరే ఉద్యోగం కొనుక్కున్నావు కదా, నీ ఇష్టపూర్వకంగానే ఆ ఉద్యోగం చేసుకో, అర్థమవుతుందా? ఇక మీదట ఎప్పుడు కూడా నా నుంచి దూరం అవ్వాలి అన్న ఆలోచన రానివ్వకు. అంతకు మించి నేను ఏమీ అడిగేది లేదు. రామరాజు పిల్లలంతా కూడా రామరాజు చుట్టూనే ఉండాలి. రామరాజు చనిపోయేటప్పుడు అనాథలా కాకుండా ఇంతమంది కుటుంబంతో కలిసి చనిపోయాడు అన్నది ఉండాలి అని చెప్పాను. కానీ నాన్న అంటూ ఇంకా ముగ్గురు కొడుకులు కోడళ్ళు అందరూ ముందుకు వచ్చేసేసరికి నేను పుట్టినప్పుడు అనాథగా పుట్టాను. అమ్మ ఎవరో తెలియదు, నాన్న ఎవరో తెలియదు. కానీ చనిపోయేటప్పుడు మాత్రం రామరాజు కుటుంబం అంతా కూడా రామరాజు కోసం ఒక కన్నీటి చుక్కైనా కార్చరా అనే ఆ ఆలోచనతోటే నేను బ్రతుకుతున్నాను. నా కొడుకులు నాకు బలం బలహీనత. నా కొడుకులు నా నుంచి దూరం అయితే నేను తట్టుకోలేనురా నడిపోడా. అందుకే నీ మీద నేను అంతలా సీరియస్ అయ్యాను. నా కొడుకులు నా చుట్టూనే ఉండాలనుకున్నాను. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇప్పటికీ కూడా నేను బాధలు అవమానాలు పడుతున్నాను. మీకు అలాంటి బాధలు అవమానాలు ఉండకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేతే ప్రేమించి పెళ్లి చేసుకోవద్దు అని చెప్పాను. అయినా సరే మీరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. అయినా నేను మిమ్మల్ని బయటికి పంపలేదే. చాలామంది తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. నేను ఎప్పుడూ మిమ్మల్ని వెళ్ళిపోమనలేదు. మీతో నీకు ఏ కష్టం రాకుండా మేము చూసుకుంటాం నాన్న. మిమ్మల్ని వదిలి మేము ఎటు వెళ్ళము. మాకు తెలుసు నాన్న, మేము మీరు పడ్డ అవమానాలు పడకూడదనే మమ్మల్ని ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దన్నారు. కానీ మా లైఫ్లు ఇలాగే సెట్ అయ్యాయి నాన్న. కానీ మీరు మమ్మల్ని క్షమించారు. ఇక మీదట మిమ్మల్ని ఎదిరించి మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టే ఏ మాట మాట్లాడమో ఏ పని చెయ్యము నాన్న. నిజంగా చెప్తున్నాం, ఇక మీదట మిమ్మల్ని బాధ పెట్టము అంటూ ఇంకా ముగ్గురు కూడా పట్టుకునేసరికి అందరూ కూడా చాలా దగ్గరగా పట్టుకుంటారు. రామరాజు కూడా చాలా సంతోషపడిపోతాడు. రామరాజుని దగ్గరికి అందరూ పట్టుకునేసరికి ఎంతగానో సంబరపడిపోతారు అందరూ కూడా. ఇంకా ఏ గొడవలు లేదు. బుజ్జమ్మ, నా ముగ్గురు కొడుకులకి ముగ్గురు కోడలికి దిష్టి తీయి. ఇంకా ఎవరి దృష్టి మన ఇంటి మీద పడకూడదు. మన కుటుంబం ఎప్పుడూ పచ్చగా ఉండాలి. తొందరలోనే మన ఇంటికి ఒక వారసుడు రాబోతున్నాడు. వాడు వస్తే 3వ తరం మొదలైపోతుంది. ఇంకా మనం ఎంతో సంతోషంగా ఉండొచ్చు బుజ్జమ్మ అని చెప్పనేసరికి ఇంకా అదంతా విన్న వల్లి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వల్లిని చూస్తూ సుక్కు ఉండిపోతుంది. ఏంటే నువ్వేడుస్తున్నావేంటే? మా మామయ్య గారికి కుటుంబం అంటే ఇంత ఇష్టమని తెలుసు. కానీ నేను ఈ కుటుంబంలోకి తగ్గదాన్ని కాదు. నేను ఈ కుటుంబంలో ఉండదగ్గదాన్ని కాదు అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మోసాలు చేశాను, అబద్ధాలు చెప్పాను, ఎంతో మోసం చేశాను. అయినా సరే అన్నీ భరిస్తూ నేను ఇంట్లోనే ఉన్నాను. నేను కడుపుతో లేనన్న విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. నేనే నిజం చెప్పేస్తాను, వాళ్ళని బాధ పెట్టను. నేను ప్రెగ్నెంట్ని కాదు అన్న విషయం చెప్పేస్తాను అంటూ వల్లి అంటుంది. మరి ఇప్పుడు వల్లి నిజాన్ని చెప్పేస్తుందా? మరి అలా చెప్పేస్తే ఇంట్లో వాళ్ళు క్షమిస్తారా?
మరి వల్లి నిజ స్వరూపం, వల్లి గురించి మొత్తం విషయాలు ఎప్పుడు బయటకు వస్తాయి? మరి అలా అన్ని విషయాలు బయటకు వస్తే రామరాజు క్షమిస్తాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.